సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ నీతి ఆయోగ్ సీఈఓగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. 1989 బ్యాచ్కు చెందిన మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్కు దాదాపు 4 దశాబ్దాల పరిపాలన అనుభవం ఉంది. కేంద్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వాల్లో పలు కీలక పదవులు నిర్వహించిన ఆయన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల ప్రోత్సాహం, పరిపాలనా సంస్కరణల అమల్లో విశేష అనుభవాన్ని సంపాదించారు. నీతి ఆయోగ్ సీఈఓగా ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, అమలు, రాష్ట్రాలతో సమన్వయం, దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన విధానాల అమలును ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి వంటి అంశాలపై నీతి ఆయోగ్ చేపడుతున్న కార్యక్రమాలకు నాయకత్వం వహించనున్నారు.